హలో అండి. మనకు వినాయక చవితికైనా, వరలక్ష్మి వ్రతానికైనా పూజ చేయడానికి ముందుగానే అన్నీ నీట్‌గా కడుక్కొని ఒకసారి అన్నీ అక్కడ అరేంజ్ చేసుకొని పెట్టుకోవడం ఒక ఎత్తండి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత పూజ చేయడం ఒక ఎత్తు. పూజ చేసిన తర్వాత మళ్ళీ అన్నీ తీసేయడం ఒక ఎత్తండి. అన్నీ అంటే దేవుని ఫోటోలు, ఆ కలశము, మనం పెట్టిన గాజులు, కొబ్బరికాయ, ప్రసాదాలు ఇవన్నీ తీయడం ఒక ఎత్తు. ఇవన్నీ తీసిన తర్వాత మనం అక్కడ పెట్టే వెండి సామాన్లు కానీ, లేదంటే రాగి, ఇత్తడి ప్లేట్లు గానీ, దీపాలు కానీ ఇవన్నీ మళ్ళీ ఒకసారి తీసేయడం ఒక ఎత్తు. ఇవన్నీ తీసిన తర్వాత వీటన్నిటిని మళ్ళీ క్లీన్ చేసుకోవడము, అన్నీ క్లీన్ చేసి మళ్ళీ నీట్‌గా తుడుచుకొని మళ్ళీ అవన్నీ లోపల పెట్టుకోవడం ఒక ఎత్తండి. సో, మనం పూజ చేయాలంటే ఇంత పని ఉంటుంది, ఇంత ఘనం ఉంటుందండి. ఆ పనినే మనం ఇష్టంతో, ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో చేసుకోవాలండి. అంతేగాని పూజ అయిపోయిన తర్వాత అబ్బా! ఇంత పని చేయాలా, అంత పని చేయాలా అని మనసు బాధతో అయితే చేయకూడదు. అమ్మవారికి కానీ, దేనికైనా దేవునికి పూజ చేసేటప్పుడు భక్తితో గాని, శ్రద్ధతోటి, ఓపికతో పూజ చేయాలండి. అప్పుడే మనకు అమ్మవారు అడిగిన వరాలన్నీ ఇస్తుంది. మన మీద ఎప్పటికీ అమ్మ ఎల్లవేళలా ఉంటుంది.